to you today, you come across a lot of people in life who would come and torment you, a kind of an attack with words. Their words are very sharp and they will wound you, asking you, trying to stop your walk with the Lord. మీరు దేవుడితో నడిచే విధానాన్ని వాళ్ళు ఆపాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. మీకు కాలింగ్ ఉందా అని అడుగుతారు. వాళ్ళకు వాక్యం సరిగా తెలియదండి, లేకపోతే ఇటువంటి ప్రశ్నలు వాళ్ళు అడగరు. ఎందుకంటే మార్కు గ్రంథం 16వ అధ్యాయం 15 నుంచి 20 వచనంలో రాయబడ్డది ఏంటంటే, యు సీ ద స్క్రిప్చర్ మార్క్ చాప్టర్ 16 verses 15 to 20. What does it says? It's very clearly. He said to them, go you into all the world and preach the gospel to every creature. He that believes and baptizes shall be saved, and he that believes not shall be damned. And these signs shall follow them that they believe in my name. Shall they cast out devils, and they shall speak with new tongues, and they shall take serpents, and if they drink and any deadly thing, it shall not hurt them, for they shall lay hands on the sick and they shall recover. నమ్మి బ్యాప్టిజం తీసుకుని వాళ్ళు రక్షింపబడతారు. బ్యాప్టిజం తీసుకొని వాళ్ళు నమ్మని వారు తీసుకొని వారు వాళ్ళు దండనకు గురి అవుతారు. దండన కంటే దేవుడు శిక్షించడం కాదు, ఈ లోకంతో కొట్టుకుపోతారు. కాబట్టి అయితే మన ప్రయత్నాలు ఏంటంటే వీళ్ళని కాపాడాలనే ప్రయత్నంలో మనము మన కాలింగ్లో ఒక చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటుంది. అది ఏ విధంగా అంటే సడన్గా ఇతరులను చూసి మన ఫైనాన్షియల్ స్టేటస్ని చూసుకొని మనం బాధపడుతుంటాం. నా జీవితంలో ఇంకా కష్టాలు ఉన్నాయి ఏంటి అని ఆలోచన తీసుకొచ్చేవాడు దుష్టుడు. అయితే మనతో మాట్లాడేవారు అందరూ కూడా ఇదే విధంగా మాట్లాడుతున్నాడు, నీకు ఇంకా దరిద్రం చాలా ఉంది. వారికి తెలియని విషయం ఏంటంటే బ్యాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కడు ఇలా మాట్లాడాలని దేవుడు మనతో శాసిస్తున్నాడు. ఈస్ కమాండింగ్ us to speak to us like this. Let the poor say I am rich. Let the weak say I am strong. Baptized person is such a great privilege on the earth to walk and to be a habitation of God Almighty, the Creator, Yahweh Elohim. మీకు తెలియని విషయం ఏంటంటే మీరు ఎప్పుడు ఆత్మీయంగా నడుస్తుంటారు జీవితంలో. యేసయ్యతో పాటలు పాడతారు బాగానే, గొంతు చించుకొని ఇమోషనల్గా, ఇంకా ఇమోషనల్ స్పిరిట్ నుంచి మీరు డెలివరెన్స్ మీకు ఇంకా దొరకలేదు. అయినా చిన్న చిన్న మాటలకు మీరు ఎడిట్ చేస్తుంటారు, నవ్వుతుంటారు, బాగా ఇమోషనల్గా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. మనం అందరం యుద్ధరంగంలో ఉన్నాము. మీకు తెలియని విషయం ఏంటంటే దుష్టుడికి మీరంటే భయం, వణుకు. అది మీకు తెలియదు. యూ డోంట్ నో ది ఎనిమీ ఈస్ స్కేర్డ్ ఆఫ్ యూ, is terrified of you. Why? Because you are carrying the Creator within yourself. The one who's greater in the whole world is only Jesus. And the one who's dwelling in you is greater than one in the whole world. మీలో ఉన్నాడు, లోకంలో ఉన్నాడు కన్నా గొప్పవాడు. చాలామంది చెప్తుంటారు వాళ్ళ ప్రత్యేకత గురించి. అభిషేకం పొందుకున్నానని చెప్పేసి, దేవుని చేత పిలిచబడ్డానని చెప్పేసి ఇవన్నీ బూతులు, ఇవన్నీ జస్ట్ లైస్. ఇట్స్ రబిష్. You never see any angels coming and flapping beside you and saying that you are chosen to walk in the Lord. No. If you are called, many will speak. If you are called, why is your life like this? There's a disturbance in your house. There's a disturbance in your financial grounds. మీ ఆర్థిక సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి, మీకు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఇది అని చెప్తుంటారు. మీకు తెలియని విషయం ఏంటంటే లేనిది ఉన్నట్టుగా పలకడం అనే ప్రిన్సిపల్ని మీరు మీ జీవితంలో ఎప్పుడు అప్లై చేయలేదు. ఏదో పాటలు కచేరీలాగా, కిట్టి పార్టీ అంటారు కదా, అందరూ లేడీస్ ఒక దగ్గర కూర్చొని ఇంటి కథలన్నీ చెప్పుకొని ఏదో పాటలు పాడుకొని ఏదో భజన చేస్తుంటారు. వాళ్ళు క్రియలో విశ్వాసాన్ని ప్రదర్శించరు. వాళ్ళు ఏదో పాటలు పాడుకొని అలా టైంపాస్ చేసుకుని వెళ్తుంటారు. ఇటువంటి వాళ్ళకి చాలా డౌట్స్ వస్తుంటాయి. ఎటువంటి డౌట్స్ అంటే సంథింగ్ కమ్స్ ఇన్ ద లైఫ్, దే బిలీవ్ గాడ్ ఇస్ బ్లెస్సింగ్ దెమ్. దే డోంట్ నో వీ ఓన్ ఎవ్రీథింగ్ బట్ స్టిల్ వీ హ్యావ్ నథింగ్. మనము అన్నిటినీ స్వాధీనం చేసుకున్నాం యేసయ్య నామట.
అయినా మనలో ఏమి కనబడదు. ఎందుకంటే వీ డోంట్ వాక్ బై సైట్, వీ వాక్ బై ఫెయిత్. ద వన్ హూజ్ ఇన్ యూ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. మీ జీవితంలో కొంచెం ఆర్థికంగా ఎక్కువగా స్థిరపడాలని ఆశపడ్డప్పుడు కొంచెం శ్రమపడండి, ఎక్కువగా ఓవర్ టైం చేయండి, పర్లేదు. దేవుడు కూడా మీ చేతి అన్ని పనిట్లను ఆశీర్వదిస్తానని చెప్పాడు. హల్లెలూయా. గాడ్ సెడ్, ఐ బ్లెస్డ్ ఎవ్రీ వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్. And he said, if you want a financially more to be established, you want to buy a car, start investing, share money, start investing in the kingdom of God. The percentage is very high in the kingdom of God. It will come not just 10%, 20%, 100%, 1,000% will come. Go bless a man of God who's doing the will of God, who's preaching the gospel, who's going spreading the kingdom of God. Stand with him, support him. If you don't like any church to go and put your 1/10, go sow it in the man of God's life. That will make him move further. Don't look at the seed. Who's taking away, who's eating, who's going to take my seed, what's going to happen. Unless the seed dies, you cannot experience the harvest in your life. The scripture is very clear. Mark chapter 16 verses 15-20 says that. You see, so then after the Lord has spoken to them, 19th verse, 19వ వచనంలో రాయబడేదంటే, so that after the Lord has spoken to them, he was received up into the heaven. ఆయన పరలోకానికి చేర్చబడ్డాడు. అన్ని అవసరమైన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇవ్వడం అంటే ఏంటి, భూగోళంలో మొదలుపెట్టి దేవుడు పరలోకానికి వెళ్ళే సమయంలో, at the time of leaving the whole globe, earth, and is going to the heavenly Father in the heavenly places. So that is the final stage that Jesus is going up. He's leaving the earth and going. And that time the instruction is going to be so important and very important to all of us, because he's not going to be with us anymore in flesh. He died on flesh. If he was in flesh, he would have done mighty work. He would have done with the power. But he said, I will do everything with you with the Spirit. ఇంకా బలంతో చేసే కార్యములు దేవుడు చేయనని చెప్పేసి, ఎందుకంటే శరీరంగా ఆయన చనిపోయాడు కాబట్టి మీకోసం, నా కోసం. అందుకే మనతో యేసయ్య అంటున్నాడు, బలముతో కాదు, శక్తితో కాదు, ఆత్మతో సమకూరుస్తా అని చెప్పాడు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. మనకు అధికారాన్ని, బలాన్ని ఆయన నామట ఒక సీల్ ఇచ్చాడు, ఉపయోగించుకొని బతకండి అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది బాగా క్లారిటీగా. యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత అది నమ్మిన వారు ఎవరు? శిష్యులంతా, అక్కడ ఉన్న శిష్యులంతా యేసుని నమ్మిన మాటలు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉన్న 2 పిల్లలు ఉన్న ఇంట్లో మీరు వదిలిపెట్టి బయటికి వెళ్ళే సమయంలో మీరేం చేస్తారు? బయట నుంచి లాక్ వేస్తారు. ఎందుకంటే ఏ దుర్మార్గుడు, ఏ దుష్టుడు మీ ఇంటి వద్ద వచ్చి మీకు ఎటువంటి మీ పిల్లలకు హాని చేయకూడదని సీల్ చేయడం. అందుకే పరిశుద్ధత మనల్ని సీల్ చేయడం అన్నమాట. వీరు నా సొత్తు. బ్యాప్టిజం ఇస్తున్న ప్రతి ఒక్కరు మీరు దేవుని సొత్తు. మీ పైన దేవుడు వెల చెల్లించేశాడు. ఇక దుష్టుడు మిమ్మల్ని ముట్టుకన ఎటువంటి అధికారం లేదు. హల్లెలూయా. యూ హ్యావ్ ద వికెడ్ హ్యాస్ నో రైట్ టు టచ్ యూ, ఫర్ యువర్ సీల్డ్ ఫర్ ఆల్ ఇటర్నిటీ. బట్ దేర్ ఇస్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. ఇఫ్ సంబడీ నాక్స్ ది డోర్, శోధన అని మన జీవితంలో తట్టుతే మనం ఏం చేయాలి? దేవుడు ఏం చెప్పాడు? టెస్ట్ ద స్పిరిట్ దట్ కమ్స్ టు యూ. పరిశీలించండి ఏ ఆత్మ వచ్చిందో. యు అండర్స్టాండ్? టెస్ట్ ద స్పిరిట్. ఆర్ యు బోర్న్ అగైన్? దట్ మీన్స్ వాట్? ఎవరైనా పిల్లలు అప్పుడు ఏం చేస్తారు? మన పిల్లలతో ఏం చెప్తాం? ఎవరైనా తలుపు తడితే మీరు ఎందుకు వచ్చారు? మా నాన్నగారు లేరు, మా అమ్మగారు లేరు, మీరు తర్వాత రండి, మీరు వెళ్ళిపోండి బాయ్ అని చెప్పేసి తరిమేయడమే. ఆ పిల్లలకి మీరు నేర్పిస్తారు. ఎందుకంటే ఇల్లు వదిలి వెళ్ళిపోయే సమయంలో పిల్లలకు చాలా ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇస్తారు. ఎందుకు మనం పిల్లల్ని ఎప్పుడైనా ఇంట్లో వదిలిపెట్టి అవసరత అనుసారంగా బయటికి వెళ్ళేటప్పుడు, ఒంటరిగా పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు మనకు భయం కలుగుతుంది. వీళ్ళు ఎవరన్నా వస్తే తలుపు తెరిస్తే దొంగ అయినా దుష్టుడు అని ఎవరైనా ఇంట్లో వెళ్ళిపోయి అన్నీ దోసేసుకుంటారని భయం ఉంటుంది. అయితే మనం ఏం చేస్తామంటే పిల్లలకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాం. నాన్న, పండు, బుజ్జి, కన్నా, ఇంటికి వచ్చి ఎవరైనా తలుపు తడితే మనం ఏం చేయాలి? తలుపు తడితే మనం ఏం చేయాలి?
తలుపు తెరవకుండా విండోస్ కిటికీ నుంచి ద్వారము ఓపెన్ చేసి అక్కడ నుంచి వాళ్ళతో అడగాలి, మీరెవరు, ఎందుకు వచ్చారు, మా నాన్నగారు లేరు, మా అమ్మగారు లేరు అని వాళ్ళకి చెప్పి పంపేయడం. అయితే అదేవిధంగా వాళ్ళ భద్రత గురించి, వాళ్ళ అవసరతల గురించి మనం అన్నీ బాగా కేర్ఫుల్గా, ఒకవేళ నేను రావడానికి చాలా లేట్ అవుతుందా, ఫ్రిడ్జ్లో పెరుగుంది, ఫ్రిడ్జ్లో అన్నం అంతా తీసుకెళ్ళి కొంచెం హీట్ చేసుకొని తిను, మళ్ళీ బెడ్రూమ్లో స్విచెస్ ఉన్నాయి, కొన్ని స్విచెస్ షార్ట్ సర్క్యూట్ ఉంది, దాన్ని టచ్ చేయొద్దు. ఎందుకంటే పిల్లల భద్రత గురించి మనం బాగా ఆలోచిస్తాం కాబట్టి వాళ్ళు ఎంత భద్రంగా ఉన్నారో అని మనం ఆ అనుసారంగా వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పేసి మనము వెళ్తుంటాము. సో వాట్ వీ డూ ఇస్ వెన్ వీ గో అవుట్ ఆఫ్ ద హౌస్, వెన్ యువర్ కిడ్స్ ఆర్ ఎట్ హోమ్ అలోన్, సో వీ వాంటెడ్ టు keep their safety, and we want to tell them how they should be able to respond when somebody comes and knocks the door. Somebody knocks the door, what you need to ask, what you need to respond the door. You will explain them. Don't open the door. Talk to them through the window. Ask them, who are you? Why you came? What you need? My dad is not here at home. My mom is not here at home. Please come back later. And that is how you speak to them, because you give them that instruction because you are very, very aware, concerned about the safety of your children. The same thing, what is required. You tell them that there's a food in the fridge, there's a food on the table, you can have on time. Please don't skip your lunch, don't skip your breakfast, have it on time, because you love them. So the same way in Mark chapter 16 verses 19, right from 15 to 20, Jesus is speaking to all of the disciples. Don't worry, in my name you can drive out demons, in my name you can do this, you can do that, and you have all power and all authority that is given to me, and I give it to you in my name. In my name you will drive out every demons, you will drive out everything, healing will take place. You don't have to worry about any sickness. Go lay hands on them. I dwelling in you in spirit, I will do the job. That's what Jesus is speaking. So అదే విధంగా ఈ శిష్యులందరూ యేసయ్యతో అన్ని మాటలు వింటూ ఆయన చెప్పిన ప్రతి నిబంధనలు వాళ్ళు అర్థం చేసుకొని, అప్పుడు యేసయ్యకు కావాల్సిన ఆలోచన ఏంటంటే, నా నామట మీరందరూ ఈ కార్యములు చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళకు ఒక అవగాహన, ఒక ఎబిలిటీస్ అండ్ కేపబిలిటీస్ గురించి ఆ శిష్యులందరితో మాట్లాడారు. ఎందుకంటే ఆ శిష్యులందరూ బెస్తోళ్ళు, చదువురాని వాళ్ళు, అండ్ వాళ్ళందరూ జ్ఞానులు గారు. కానీ యేసయ్య చెప్పిన మాటలు వీళ్ళు సీరియస్గా తీసుకొని, అండ్ యేసయ్య వాళ్ళతో ఒక మాట కూడా చెప్పారు, నా నామట మీరు దయ్యాలని ఎలగొట్టచ్చు, నా నామట మీరు ఇన్ని కార్యాలు చేయొచ్చు, అని చేయొచ్చు, ఇది చేయొచ్చు, అది చేయొచ్చు, మీరు రోగుల పైన చేతులు ఉంచితే చాలు, నేను వాళ్ళకు స్వస్థను సమకూరుస్తా అని చెప్పేసి. ఎందుకంటే యెహోవా రాఫా మనలో ఆత్మస్వరూపంగా ఉన్నాడు కాబట్టి మనకి ఇవి ఇన్స్ట్రక్షన్స్, చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. ప్రతి విశ్వాసి నా నామట ఈ కార్యములు చేయొచ్చు అని రాయబడ్డది. ఇక్కడ ఎక్కడ చెప్పలేదు ఓన్లీ రెవరెండ్లు, బిషప్స్లు, పాస్టర్లే చేయగలుగుతారని కాదు. ప్రతి విశ్వాసి, బాప్టిజం తీసుకున్న ప్రతి విశ్వాసుడు వల్ల ఈ సూచన క్రియలు, సూచన అంటే which is visible more than a human power and abilities. That is called signs and wonders. What is wonder? Wow, that is the meaning of wonder. We have a lot of first-rated pastors. They're not pastors. They try to speak that there is no healing. I pity your life. What you say that. If you say that there is no healing, you don't believe in Jehovah Rapha. Jehovah Rapha అనే పేరుకి అర్థం తెలియని పాస్టర్లు హీలింగ్స్ లేదని చెప్తుంటారు. నేను నిజంగా మిమ్మల్ని గురించి చాలా బాధపడుతున్నాను. వాక్యాన్ని సరిగా తెలుసుకోకుండా వేరే పాస్టర్ని వేధించడము, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ చెప్పడం, అసలు నీకు ఏమో అధికారం ఉంది వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడానికి? చాలా తప్పు. వాళ్ళు చేయకండి. దేవుని ఉగ్రతను మీరు చూస్తారు మీ జీవితంలో. Don't speak any personal life of a pastor. He is also just like you and me. He also has bills. He also has a family. He also has children like you and me. He is working on his way. We are working on our way. And God he is the only authorized person who will judge everything. We are not here to judge. But well, there are many things what scripture says. If they do wrong according to the scripture,
please go talk to them in person. You don't have guts, don't speak through TV and YouTube bloggers. No, don't do that. Speak to him personally. They don't know that. If they know it, they'll never make a mistake. So this is the most important instructions which Jesus is speaking from Mark chapter 16 verses 15 to 20. చాలా ముఖ్యమైన వార్తని దేవుడు అందిస్తున్నాడు మనకి. మార్కు గ్రంథం 16వ అధ్యాయం 15 నుంచి 20 వచనంలో మనతో మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ విచ్ ఇస్ స్పీకింగ్. మనకు అన్ని అర్హత ఇచ్చున్నాడు తండ్రి. యేసయ్యలో మనం ప్రతి శక్తిని పొందుకున్నామండి. దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ మీరు పొందుకోలేరండి. పౌలు కూడా తిమోతితో అంటాడు, ప్లీజ్ స్టిర్ అప్ యువర్ గిఫ్ట్స్. నీలో ఉన్న ఆత్మీయ వరాలని ప్రాక్టీస్లో పెట్టమని పౌలు తిమోతితో మాట్లాడతాడు. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, దేవుడు మీ తట్టు గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మీకున్నది ఒక చిన్న తప్పు ఏంటంటే, నా ఊరోడు నా కులపోడు ప్రీచింగ్ చేస్తున్నాడు, నేను పోతాను, మా ఇంటి పక్కనోడు అని వెళ్ళే విధానంలో మీరు తప్పడుగులే ఇస్తున్నారండి. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించాడు, ప్రతి ఒక్కరిని పిలిచాడు దేవుని కార్యం కోసము. మీరందరూ రావనాతిలే. ఎవ్రీబడి ఈజ్ ఇన్వైటెడ్ ఫర్ గాడ్స్ వర్క్. సో ఐ లైక్ టు టెల్ యూ there are many more things in the scriptures which I'm going to carry on, and few more words to enrich you, to empower you. So I want to say that this Mark chapter 16 verses 15-20 will open most of your eyes, most of your knowledge. స్థలాలు కొనుక్కొని చర్చలు నడుపుకుంటున్నారు, వాక్య జ్ఞానం లేదండి. విశ్వాసం పెంచండి. చూడండి, అక్కడే కనిపిస్తుంది ఆయనకున్న దైవక్య జ్ఞానం ఎంతుందో. There is no God's wisdom in his life. Otherwise he will not ask, Lord, fill me with increase my faith. That is a rubbish way of talking, declaring in front of all the innocents. I wanted to tell you one thing. Faith increases by the works of your faith in God. You go out and help. If you find any beggar on the roadside, these pastors can never stop their car and get on and help that poor. Why? It is against their dignity and their lifestyle. వాళ్ళకున్న జీవితంలో ఎదగబడ్డ ఒక స్టైల్ని వ్యతిరేకంగా వాళ్ళు పరువు పోతుందని చెప్పేసి బయటికి వెళ్ళి ఎవరికి సాయం చేయరు. వాళ్ళకి వెళ్ళి అడగండి. కానీ వాళ్ళు స్కామ్లో మాత్రం దొరుకుతారు. స్కామ్ 47 కోట్లు వాళ్ళు గవర్నమెంట్ చేసి సీజ్ చేయబడ్డారు. మళ్ళీ 120 కోట్లు గవర్నమెంట్కి ఇచ్చడానికి రెడీగా ఉన్నారు. కానీ ఒక పేద పాస్టర్కి మాత్రం చర్చ్ నిర్మించడానికి ముందు రారండి వాళ్ళు. ఈ పాస్టర్లు వేరే పాస్టర్లకు ప్రోత్సాహం చేయరండి, ఎంకరేజ్ చేయరు. దే డోంట్ ఎంకరేజ్ పూర్ పాస్టర్స్. ఈ పాస్టర్లు ఎవరైతే మీ ఇంటికి వస్తారో చెప్పులు లేకుండా, తిండి లేకుండా, కానీ ఒక ఉద్యమం, నేను ఒక కుటుంబాన్ని కాపాడాలని వస్తారు చూడండి, ఆ పాస్టర్లు ధన్యులు. వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి. నాకు ఇటువంటి సాక్ష్యాలు చాలా కనపడ్డాయి, విన్నాను. ఆ ఒక పేద పాస్టర్ చర్చ్లో ఉండే ఒక వ్యక్తి గవర్నమెంట్ సర్వెంట్ అంట. రిటైర్మెంట్ రాగానే డబ్బు తీసుకొని 3 లక్షలు దశమ భాగంగా తీసుకెళ్ళి సిటీకి వచ్చి, పట్టణానికి వచ్చి, బాగా స్థిరపడే పాస్టర్కి వెళ్ళి విత్తనంగా నాటాడంట. ఆ పేద పాస్టర్ ఏమనకుండా గోరున ఏడ్చుకున్నాడు మనసు లోపల. చూడండి, నెలలు సంవత్సరాల పట్టు వెళ్ళి ప్రార్థన చేశాడు ఆ పాస్టర్. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక బుక్కెడు అన్నం కాదు, ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చేవారంట. కానీ ఈ వ్యక్తి ఎప్పుడైతే స్థిరపడ్డాడో ఆఫరింగ్ ఆయనకి ఇవ్వకుండా తీసుకొచ్చి పట్టణంలో ఉన్న పాస్టర్కి ఇచ్చారంట. ఆ పట్టణంలో పాస్టర్లు కొంచెం కరెక్ట్గా చర్చ్ ఉండదు. వాళ్ళకు ఇళ్ళ స్థలాలు పేపర్లు ఇచ్చేస్తారు. బంగారు ఒక చోట అంట, వెండి ఒక చోట అంట, స్థలాల్లో ఒక వేరే చోటలో వాళ్ళు ఆఫరింగ్గా పెట్టాలనంట. ఆ పాస్టరు కోట్లకు పడిగెత్తాడు పాస్టర్. చూడండి ఎంత భయంకరమైన సిచ్యువేషన్. ఆ పాస్టర్కి కొంచెం ఆలోచన ఉంటే ఈ పేద పాస్టర్లకి ఒక చిన్న హెల్ప్ చేసేవాడు, ఆర్థికంగాను ఒక కట్టేవాడు. కొన్ని 100 కోట్లు పెట్టి బిజినెస్ చేసుకుంటారు, కానీ ఈ పాస్టర్ని ఎదగనివ్వరు. ఎందుకంటే వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే, దేవుడు నన్నే ఆశీర్వదిస్తున్నాడు, ఐశ్వర్యం నాకే గుమరిస్తున్నాడు. మనందరికీ ఒక రెవల్యూషన్ వస్తుంది. ఆ రెవల్యూషన్ మన కోసం కాదండి, మన ద్వారా లోకానికి అందజేయాలి.
ఆర్థిక ఆశీర్వాదం ఉండొచ్చు, వాక్య జ్ఞానం ఉండొచ్చు, ఏదైనా సరే మన దగ్గర వచ్చింది మన నుంచి లోకానికి మనం సమర్పించుకోవాలి. ఆయన నామానికి ఘనతను తీసుకురావాలి. Everything that comes to you, whether revelation or financial breakthrough or supernatural financial blessing, it has to go through you to the world and bless the people who are in the house of faith. ఎవరైతే విశ్వాసంలో ఉన్నా వాళ్ళ కోసం మనము ప్రయాసపడాలి. నేను ప్రయాసపడేది అనిల కోసం కాదు, నేను వాళ్ళ కోసం నా జీవించే విధానమే వాళ్ళని కాపాడాలి, వాళ్ళని మార్చాలి. కానీ వాళ్ళ కోసం నేను నా పరిశుద్ధ గ్రంథాన్ని ఇవ్వనండి. ఎందుకంటే నా పరిశుద్ధ గ్రంథం నా సొత్తు, నా సమస్తం, నా సంపదన దేవుడి నుంచి. పరిశుద్ధ గ్రంథాన్ని నేను ఎవరికి పడితే వాడికి ఇవ్వనండి. ఎందుకంటే మనమే సరిగా చదవనప్పుడు ఇతరులకు ఎందుకు ఇస్తామండి? హీదన్స్కి ఎందుకు ఇస్తామండి? ఆ బుక్ని కాల్చేస్తారు, తొక్కేస్తారు, అది అపవిత్రంగా మార్చేస్తారు. ఆ పరిశుద్ధ గ్రంథం అనేది మన కోసమే ఇచ్చాడు దేవుడు. మీరు చదవండి, క్రైస్తవత్వాన్ని మీలో పెంచుకోండి, క్రీస్తులా జీవించండి. మీరు జీవించే విధానం బట్టి అన్యులు మారుతారండి. మీరు ఏదో బైబిల్ ఇచ్చి వాళ్ళు మార్చే ప్రయత్నం చేయకండి, చాలా తప్పు. చాలామంది ఈరోజు పాస్టర్లు అజ్ఞానంతో సమస్యలు తెచ్చుకుంటారు, అజ్ఞానంతో సమస్యలో ఇరుక్కుపోతుంటారు. వాక్యాన్ని బాగా చదవాలండి. నేను క్రైస్తవులకు మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, క్రైస్తవులకు మాత్రమే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నాను. దేవుని వాక్యం చాలా పరిశుద్ధమైంది, సత్యం ఉన్నది. ఆ సత్యం వల్ల మీరు స్థిరపడతారు, మీరు మిమ్మల్ని కాపాడుకుంటారు. దుష్టుడు అన్ని విధాలా ప్రయత్నం చేస్తాడు మనల్ని నాశనం చేయడానికి, మనకున్న దేవుడి పైన ఉన్న విశ్వాసాన్ని పోగొట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. మనము ఇవన్నీ చూస్తుంటే మనకు తెలిసిన చాలామంది క్రైస్తవులే ఇటువంటి సమస్యలో ఉంటారు. వాళ్ళకున్న ఒక రియాలిటీ మనం చూస్తుంటాము. వాళ్ళు చాలా భయంకరంగా అసభ్యంగా మనతోటి బిహేవ్ చేస్తుంటారు. మనం అనుకుంటాం ఈ క్రైస్తవులంతా ఇట్లేనా అని చెప్పేసి. ఎందుకంటే మన వాళ్ళకి సరిగ్గా వాక్యం తెలియదు. నేను వాళ్ళందరినీ జ్ఞానంతో నింపాలని ఆశిస్తున్నాండి. ఎందుకంటే నా సహోదరులు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మీరు జీవించండి, ఇతరులకు ఎటువంటి సమస్య లేకుండా ఇతరులకు ఒక ఆశీర్వాదంగా మనం జీవించాలి. ఎందుకంటే మనము వాక్యం సెలవుస్తుంది, వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దట్ ఇన్ బ్లెస్సింగ్ ఐ విల్ బ్లెస్ యూ, ఇన్ మల్టిప్లయింగ్ ఐ విల్ మల్టిప్లై యూ. మీ ఇతరులని కాపాడే విధానంగా మిమ్మల్ని నేను కాపాడుతాను. ఇతరులను మన్నిస్తే కానీ నేను మన్నించదు అని దేవుడు మనకు వాక్యానుసారంగా మాట్లాడుతున్నాడు. మన ఇతరుల కోసం ప్రయాసపడాలి. అదే క్రైస్తవత్వ జీవితం. మన దేవుడు మనకు అన్నీ ఇచ్చి ఉన్నాడు. లేనిది ఉన్నట్టుగా పలకడమే మన మొట్టమొదటి కార్యం మన జీవితంలో చేయాలి. ఇంకోటి దుష్టుల క్రియలు మనం బంధించాలి, దురాత్మలను బంధించాలి. We bind everything on the earth. Everything that we bind on the earth is bound in heaven. Everything that we release on the earth is released in heaven. This Christendom is such a beautiful life. I tell you, my brothers and sisters, don't be in illusion that God called you to bless you and live like a king on the earth. That is a wrong concept. Today all the celebrity pastors have. Today all the celebrity pastors, they are gone so far away from God. They don't have a simple basic thing, a courtesy for fellow Christians, of fellow believers. So I feel pity for them and I pray for them that God one day will bring them back, because they are such a situation that we cannot even go and meet them. They lay a boundaries before us. వాళ్ళని మనం దర్శించడానికి కూడా మనకు అవకాశం లేదండి. వాళ్ళు అంత ఎత్తుగా ఎదిగిపోయారు. దేవుని నామట వాళ్ళు బిజినెస్లు చేస్తారు, క్రూసేడ్లు చేస్తారు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలు అబద్ధమే ఉంటుంది. కానీ మనం అనుకుంటాము వాళ్ళ కుటుంబకు వచ్చిన వాళ్ళందరూ ఆశీర్వదింపండి. ఎస్, దేవుడు ప్రజలని గురించి అన్ని విధాలు చేస్తారు. కానీ ఆయన ప్రజల కోసం దుష్టుని కూడా దేవుడు ఉపయోగిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమించింది విశ్వాసం ఉన్న జనగాలని. So all those who are in faith, God wants to bless them. He may use a crook pastor, a lustful pastor, but one day he's going to take a complete checks. He's very good at checks and balances. ఒక్కరోజు దండనకు వీళ్ళందరూ గురి అవుతారు. మీరు విన్న ప్రతి వాక్యాన్ని మళ్ళీ ఇంకోసారి మీరు పదే క్రాస్ చెక్ చేస్తూ ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడండి.
ఈ వాక్యానుసారం మీరందరూ దీవించబడ్డారని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం నా తండ్రి నాకు ఇచ్చినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. నా నజరైన యేసయ్యకి I thank you, for Lord, for giving me an opportunity to talk to you. I like to come to you, enhance you, enrich you, empower you with the wisdom how to walk with the Holy of Holies, Yahweh Elohim, in the name of Jesus Christ of Nazareth. I'll talk to you more about the principles of the Bible, which will help you to stand firm in faith in Jesus Christ of Nazareth. You go and have a wonderful, a beautiful day ahead in Jesus Christ of Nazareth.